సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ జ్ఞానరి డాన్సర్. సో ఈరోజు వ్లాగ్ యొక్క స్పెషల్ వచ్చేసి జెన్వీలో ఈరోజు మనకైతే లాస్ట్ డే అనమాట. మార్నింగే మాకు స్ప్రింట్ డేమో అవన్నీ కంప్లీట్ అయినాయి. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అందరికీ సర్టిఫికేట్లు అయితే ప్రొవైడ్ చేస్తామన్నారు. ఆ వెళ్ళే లోపల నేను ప్రాజెక్ట్ ఏం చేసా, ఎలా చేసా, నా ప్రాజెక్ట్ ఏంటనేది ఈరోజు మీకైతే చూపిస్తా. ఓకే, లెట్స్ గో. సో చూడండి గైస్, ఇదే నా ప్రాజెక్ట్ యొక్క లాగిన్ పేజ్. సో నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వండర్ మై మీల్. సో ఇదైతే మా క్యాఫ్టేరియా కోసం అయితే రెడీ చేయమన్నారు. ప్రస్తుతానికి మాకు 45 days ఇచ్చారు కాబట్టి నేను చేయగలను అంత చేశాం. మొత్తం 3 members ఉన్నాం అనమాట మా టీంలో. నేను కాక ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం అందరం సపరేట్గా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాం. మార్నింగ్ డెమో అయితే అయిపోయింది. సో ఇప్పుడు లాగిన్ అయితే యాప్ ఎలా రన్ అవుతుంది మొత్తం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం అయితే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవుతున్నాం. సో మనం లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. ఫుడ్ కోసం కాబట్టి ఫస్ట్ అంటే డెమో చూపించడానికి ముందుగా ఆర్డర్ అక్కడ పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఇదైతే లాగిన్ అయిన మెంబర్కి అయితే లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇది. సో దీంట్లో మెనూ. సో మెనూలో ఈ యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం 7 daysకి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మొత్తం అంటే రేపు మీరు ఏదైనా తినాలనుకుంటే మీరు ఈరోజు ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎల్లుండి తినాలనుకున్నా మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారో ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు అనమాట ఈ యాప్. సో అది నేనైతే ప్రస్తుతానికి మెనూలో అయితే పన్నీర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బటర్ నాన్ అయితే పెట్టా. ఇమేజెస్ ఎందుకు రావట్లేదంటే ప్రస్తుతానికి మేము జస్ట్ స్ప్రింట్ దాకా చేయడం కోసం మాక్ ఇమేజెస్ అయితే పెట్టాం. సో ఇక్కడైతే ఏం కనబడట్లేదు. సో నేను రేపటికైతే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం బిర్యానీ లవర్స్ కాబట్టి చికెన్ బిర్యానీ పెడదాం. చికెన్ బిర్యానీ కార్ట్లోకి యాడ్ చేసాం. సో ఆ కార్ట్ నుంచి రేపటికి ఆర్డర్ చేస్తున్నాం మనం. సో ప్రొసీడ్ టు పే. ఇక్కడ నేను పే చేయడానికి రాజర్ పే అనే సర్వర్ అయితే వాడాను. సర్వర్ ఏదో నాకు కూడా తెలియదు, సారీ. రాజర్ పే అనేది అయితే వాడామన్నమాట. సో డైరెక్ట్ మాక్ పేమెంట్ కింద రెడీ చేసాం. సో ప్రొసీడ్ టు పే కొడితే వస్తుంది. సో మనం అదిగోండి, పేమెంట్ అయితే అయిపోయింది. ఆర్డర్స్ చూస్తే సో ఈ అకౌంట్లో నుంచి మనం ఆర్డర్ చేసినవి అంటే ఇవన్నీ టెస్టింగ్ చేయడం కోసం చేసా. ఇప్పుడు మనం చేసింది అయితే ఇది ఫస్ట్ది ఆర్డర్. ఓకే, మనకి ఏమేమి కన్ఫర్మ్ అయినాయి, డెలివరీ అయినాయి, క్యాన్సిల్ అయినాయి అనేవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇది మెంబర్ యొక్క ప్రొఫైల్ అనమాట. ఇంకా మెంబర్ కాకుండా మనకి అడ్మిన్, సూపర్ అడ్మిన్, వెండర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మెంబర్ అయిపోయింది కాబట్టి మీకు వెండర్ ఏం చేస్తాడో చూపిస్తాం. సో వెండర్ దానికోసం ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో సో ఇదైతే నా వెండర్ యొక్క ఇంటర్ఫేస్ డాష్బోర్డ్ ఇలా వస్తుంది. సో మనం ఆర్డర్ చేసుకున్న లంచ్ నార్మల్గా ఆర్డర్ చేస్తారు కదా, ఎవరెవరు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఈ రోజు అనేది ఇక్కడ చూసుకుంటారు. లంచ్ ఆర్డర్స్ చేయండి, డిన్నర్ ఆర్డర్స్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సబ్ టోటల్ అంటే 2 ఆర్డర్ చేసాం కాబట్టి 2 వచ్చినాయి. సో ఇక్కడ ఆర్డర్ మేనిఫెస్ట్ ఆర్డర్స్ ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయని ఇక్కడ చూస్తాం. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అయ్యో పెట్టారు కాబట్టి వచ్చినాయి. ఏ డేట్కి 28. రేపటికి ఏం పెట్టారు చూడడానికి ఇక్కడ మనం క్యాలెండర్ మారిస్తే రేపటి చికెన్ బిర్యానీ మనం ఇక్కడ ఆర్డర్ చేసాం కదా, సేమ్ చికెన్ బిర్యానీ. సో ఇక్కడ మెనూ మేనేజ్మెంట్. సో ఎవరెవరు ఏంటి ఏదేది అప్రూవ్ అయి ఉంది, ఏమేమి అప్రూవ్ అవ్వలేదు, యాక్టివ్ అని చూసుకోవడానికి మెనూ మేనేజ్మెంట్. అవైలబిలిటీ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏ రోజున ఏంటి అనేది చూసుకోవడానికి. ఓకే, అదనమాట. ఇక్కడ పేమెంట్ చూపిస్తుంది, ఎన్ని ఆర్డర్స్ అయినాయి ఏంటి అనేది. ఇక్కడ ఫీడ్బ్యాక్, మీరు ఫుడ్ తిన్న తర్వాత మీకు నచ్చింది ఇక్కడ కామెంట్ చేస్తారు కదా, ఆల్రెడీ టెస్ట్ చేయడానికి మనం ఇచ్చాం అనమాట ఇది, అందుకని ఫీడ్బ్యాక్ అలా ఉంది. సో ఇప్పుడు అడ్మిన్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. అడ్మిన్ ఎవరు కాదు, మన పేరు పెట్టుకున్నాం, మనం చేసాం కాబట్టి. అందరు పెట్టిన పేర్లు, ఫస్ట్ పెట్టిన పేరు మా టీమ్మేట్లో అక్కదనమాట, బాగా అక్కది. సో ఇప్పుడైతే అడ్మిన్ అయితే లాగిన్ చేస్తున్నా. అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది అడ్మిన్ పేజ్. ఓకే, ఇది ఈరోజు రెవెన్యూ ఎంత ఉంది, యాక్టివ్ మెంబర్స్ ఎంత ఉంది, 3 లంచ్ ఆర్డర్స్ వచ్చాయి. సో ఇక్కడ మెంబర్ మొత్తం అడ్మిన్ మెంబర్ మొత్తం చూసుకుంటాడు. చూడండి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఏంటి, ప్రస్తుతానికి అయితే 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ ఎవరో కాదు, మా టీమ్మేట్స్ అనమాట, నేను క్రియేట్ చేసి పెట్టాను ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇది వెండర్స్, ఇగ్నోర్ ది అలారం, వాచ్ మోగుతుంది. వెండర్స్ నేను క్రియేట్ చేసిన వెండర్స్ అయితే 2 వెండర్స్. మనం వాడేదైతే మెయిన్గా శివాని అనే వెండర్ వాడుతున్నాం. ఇందులో లాగిన్ కూడా వేయండి. ఓకే, చూసారా. నెక్స్ట్ ఇక్కడ మెనూ మేనేజ్మెంట్, సేమ్ అక్కడ మెనూలో ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది ఇక్కడ చూస్తాం మనం, ప్రైస్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అడ్మిన్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. లంచ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండాలి, డిన్నర్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండాలి.
సో ఈరోజు హాలిడే ఏంటి అనేదాన్ని ఇక్కడ మనం మార్చచ్చు. ఓకేనా? సో ఇక్కడ అనౌన్స్మెంట్స్ ప్రస్తుతానికి మనం ఏం అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి అక్కడ ఏం లేదు. సో రిపోర్ట్స్ మనకు ఓవరాల్ మొత్తం ఏమేమి వచ్చినాయి అంత వచ్చాయి అనేది ఇక్కడైతే చూస్తాం. సో ఇదైతే నా ప్రాజెక్ట్ మొత్తం ఫుల్ టోటల్గా మాకు చెప్పిన దాకా 45 డేస్లో చేసిన ప్రాజెక్ట్ అయితే ఇది. సో ఇది బ్యాక్ ఎండ్లో చూపించాలంటే యాంటీగ్రావిటీ వాడాం మేము. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మొత్తం యాంటీగ్రావిటీ యూజ్ చేసి మొత్తం డెవలప్ చేసాం. సో దిస్ ఈజ్ యాంటీగ్రావిటీ. విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీగ్రావిటీ వీ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఫర్ దిస్ డేటాబేస్ కోసం మేము వాడింది PG admin. సో పోస్ట్ గ్రీస్ వాడామన్నమాట డేటాబేస్ కోసం. సో ఇది చూడండి, అక్కడ అడ్మిన్ యూజర్ టేబుల్లో అడ్మిన్స్ ఎవరికి ఏంటి అవన్నీ ఇక్కడ సర్వర్ కనెక్ట్ చేసుకొని వాడుకొని అయితే చేసాం. డాకర్ కూడా వాడామన్నమాట దీనికోసం మేము. సో డాకర్, విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసాం ఈ రోజుతో. సో ఇదైతే నా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే చేసాం. సో టైం అయితే మనకి 5 అవుతుంది. సర్టిఫికేట్లో ఇస్తామన్నారు. ఈ గ్యాప్లో మీకు నేను పొద్దున్న చెప్పిన స్ప్రింట్ వీడియో వదులుతా, చూసుకోండి. సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ వీడియో పెడతా. ఓకేనా? ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమైనా నేర్చుకున్నారు, ఏం చేశారు, ట్రై చేద్దాం. ఓకే, Day 1 to till day 45, the journey begins at Zenvi Quantum Private Limited. So we captured a couple of moments while doing your work and presentations and events and all. We captured a couple of moments and we have created one small video for you. I think it's a very powerful, memorable moment for you. So now you are going to join in your professional journey and career. So this is the place, the moments you have to remember for your lifetime. Okay? It all started with a vision, a chance to step into ZenCube and connect directly with the minds shaping the future. Through the ZenCore project, these students didn't just observe, they built, they collaborated, debated, and turned concepts into reality. From deep research to full-fledged project demos, they brought their A game to the boardroom every single day. Fun Fridays at ZenCube meant unwinding, sharing laughs, and building connections that will last well beyond this project. Today marks their final day with us, but it's only the beginning of their professional journey. Congratulations to our ZenCore cohort. The future is yours to build. Alright, that's the moment. That's good. Yes, all the best. ज्ञान सत्य साई सत्य साई Satya Sai.
Congrats. All the best. Shafiq, come on, Shafiq. Welcome and all the best. Nitin Gupta. Sai Vishnu. బుక్ 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 Shafiq Khan Pradhan. Hey. Balakrishna. Nikita. Otherwise, all the time you were quiet. Love things to do at the desk. Congratulations. Keep learning. Keep learning behind. Be disappointed and then grow. Come back. కాలేజ్ కాదు ఆఫీస్ నేను నర్వస్ ఫీల్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని వచ్చాను ఇంకా అనిపించలేదు మమ్మీ నాకు చెప్తలేదు అని Rishita. She will repeat the same word that they used. Great, all of you. సో గైస్ ఇదే మన సర్టిఫికేట్. మనకి సర్టిఫికేట్తో పాటు ఒక చిన్న బుక్ కూడా ఇచ్చారన్నమాట. సో అదిగోండి బుక్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు
నా ఐడి కార్డు మీకు చూపించలే కదా, ఇదిగోండి ఘోరాతి ఘోరమైన కార్డు. ఈ రోజుతో దీనికి టాటా చెప్తున్నాను, వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలంట. సో ఇది మన కార్డు. ఓకే, హాయ్, మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే జెన్వికి రండి, నేర్చుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి.